పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. ఈ రోజు మీకు మా ఏరియాలో ఎన్ని గేదెలు ఉన్నాయో అన్ని గేదెలు చూపిస్తాను. వాటి ధరలు, వాటి వివరాలు, పూర్తి వివరాలు చెప్తాను. మా ఏరియాలో వచ్చేసి ఒక రోజుకు దగ్గర దగ్గర 15-20 గేదెలు వస్తా ఉంటాయి, 20 గేదెలు పోతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ గేదెలు ఏంటంటే మీరు నమ్మకంగా చూసుకొని చెక్ చేసుకొని తీసుకునే బాధ్యత మీదే. చాలా మంది చెప్తుంటారు, మా గేదెలు మా దగ్గరికి రండి, మేము ఇప్పిస్తాం, మంచి గేదెలు ఇప్పిస్తాం, మా దగ్గర పాలు తీసుకోండి, పాలు ఇవ్వకపోతే వారం తర్వాత రిటర్న్ తోలండి అని రకరకాలుగా చెప్తా ఉంటారు. ఇవన్నీ ఇన్ని సాలైపోయినాయి. గేదెని తీసుకెళ్ళిన తర్వాత అమ్మిన తర్వాత మళ్ళీ పలకరు వాళ్ళు. నేను అట్లా కాదు. మీకు నమ్మకం ఉందా, మీకు అనుభవం ఉందా, మీరు రండి, చూసుకోండి, గేదె నచ్చిందా తీసుకోమండి. లేదంటే 200-300 పెట్రోల్ ఖర్చు అవుతుంది అంతే, మీకు ట్రావెల్ ఖర్చు, అంతకంటే ఎక్కువేం కాదు. మీకు నచ్చితేనే తీసుకోమండి, లేదంటే లేదు. అంతే తప్ప మాయ మాటలు, మోసపూరిత మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. గేదెలు చూపిస్తా బాధ్యత నాది, తీసుకోవడం మీ బాధ్యత. మేమైతే మంచి గేదెలు చూపిస్తాం, 15-20 గేదెలు చూపిస్తాం. వాటిల్లో ఏది మంచిదైతే అదే తీసుకోండి. మేము తీసుకొని ఫోర్స్ చేయను. మీకు ఏది నచ్చి ఇది మాట్లాడంటే అదే మాట్లాడిస్తా. గేదె వివరాల్లోకి వెళ్తే, ఇది వచ్చేసి మినీ జాతి గేదె. ఇది వచ్చేసి ఇప్పుడు 2 అవుతుంది. డెలివరీ కావడానికి ఇంకా టైం పడుతుంది, 1 వారం నుంచి 10 రోజులు టైం పడుతుంది. పాలైతే మనకు 3 చెప్తున్నారు రైతు, కొద్దిగా మీరు చూసుకోవచ్చు. ఇటువంటి గేదెలు మొత్తం నీట్గా చూపిస్తాను, ప్రతి ఒక్క గేదెను కూడా మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత మీకు అన్న మాకు ఇది నచ్చిందని మీకు సీరియల్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ చెప్పండి, నేను అది ఉందో లేదో చెప్తా. నేను ఎందుకంటే ఈరోజు యూట్యూబ్లో పెట్టినానంటే రేపు ఉదయానికి సేల్ అయిపోతున్నాయి. ఏది ఉందో ఏది లేదో నాకు కూడా క్లారిటీ రావడం లేదు, కాబట్టి సీరియల్ నెంబర్ పెడతాను. ఆ నెంబర్ ప్రకారం మీరు అడగండి, నేను దాని గురించి డీటెయిల్స్ చెప్తా. దీని ధర విషయానికి వచ్చేస్తే అయితే మనకు 56,000 చెప్తున్నారండి. 56,000 చెప్తున్నారు. పాలైతే 3 చెప్తున్నారు. 1 లీటర్ అటు ఇటు పెరగవచ్చు తగ్గవచ్చు, మీరు చూసుకొని మీకు నచ్చితే తీసుకెళ్ళొచ్చు. మీకు పూర్తి వివరాలు లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, ప్రతి ఒక్క అంశం కూడా వీడియోలో ఉంటుంది. ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 1 అండి, మినీ జాతి గేదె. ఈ గేదె డెలివరీ కావడానికి ఇంకా 10-10 రోజులు టైం పడుతుంది. క్వాలిటీ మాత్రం మంచిగా ఉందండి. 2 అయితే పడ్డా, చిన్న గేదె. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు 6 లీటర్ల చొప్పున పాలు ఇస్తుందయ్యా. ఉదయం 3 సాయంత్రం 3 ఇస్తుందని చెప్తున్నారు. నా చిన్న పక్కన ఇది రోజుకు 5 లీటర్ల వరకు పాలు ఇవ్వగలదు అనుకుంటున్నా. పొదుగు ఇంకా అధికంగా చేస్తుంది. దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు 56,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ కాదు, మనం గేదె దగ్గరకు వచ్చి రేట్ మాట్లాడుకుంటే రేట్ తగ్గిస్తారు. ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 2 అండి. ఇది డెలివరీ అయింది, ఇప్పుడు 2 అవుతానండి. దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 4 లీటర్లు, సాయంత్రం 3.5 లీటర్లు అలా పాలు ఇస్తుంది. నమ్మకంగా ఉంది. రైతు వచ్చేసి 75,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్ కాదు, మన దగ్గరకు వచ్చి బేరం ఆడుకుంటే రేటు కూడా తగ్గిస్తారు. దీని సీరియల్ నెంబర్ వచ్చేసి 2. ఇవి 2 కూడా ఒకే దగ్గర ఉన్నాయండి. ఇది వచ్చేసి ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 3 అండి. ఈ గేదె డెలివరీ 5 రోజులైంది. ప్రస్తుతం దీని దగ్గర పాలు వచ్చేసి ఉదయం 3 లీటర్లు, సాయంత్రం 2.25 లీటర్లు అలా ఇస్తుంది. పాలు ఇంకా అధికంగా ఇస్తుందండి, పాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. గేదెను చూసుకోవచ్చు, చూపిస్తాను ఎలా ఉందనేది, క్వాలిటీ చూసుకోవచ్చు. ఈ గేదె డెలివరీ ఖచ్చితంగా ఈ రోజుకి 5వ రోజు అండి. మీరు గేదె దగ్గరకు వచ్చి పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేస్తే రైతు అయితే మనకు 5-4 అని చెప్తున్నారు. ఇదైతే 4 అయితే ఖచ్చితంగా ఇస్తుంది. అలా లేకుండా కొంచెం అటు ఇటు అయినా 3.5-4 అయితే ఇస్తుందండి. చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది, క్వాలిటీ కూడా మంచిగానే ఉంది. దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు 73,000 చెప్తున్నారండి. 73,000 చెప్తున్నారు. మన దగ్గరకు వచ్చి బేరం ఆడుకుని రేట్ తగ్గించుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 గేదెలు కూడా ఒకే దగ్గర ఉన్నాయి. మీకు కాల్ చేసి మా వివరాలు అడిగితే చెప్తే మేము చెప్తామండి. వివరాలు అడిగితే చూసుకోవచ్చు క్వాలిటీ ఏందో. ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 4 అండి. ఈ గేదె వచ్చేసి 4 అవుతుంది నేను అంటున్నా, కానీ రైతు మాత్రం 3 అవుతుందని చెప్తున్నారు. కొమ్ము అలా ఉందన్న, గేదె అయితే 3 అవుతుందని చెప్తున్నారు. దీని ధర వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. రైతు ఏం చెప్తారో ఒకసారి వారి మాటల్లోనే వినండి. 2 గేదెలు ఉన్నాయండి ఒకే రైతు దగ్గర, 2 కూడా అడుగుదా, చూద్దాం ఏం చెప్తారు వాళ్ళు. క్వాలిటీ కూడా మంచిగానే ఉంది, ఒక రకంగా చూసుకోవడానికి. ఏం చెప్తాను, కొమ్ము మాత్రం కొంచెం పెద్ద కొమ్ముగా ఉందండి. ఏం చెప్తాను, ఇది 85 ఎన్ని అవుతాను ఇప్పుడు? ఇంతే 4 ఉంటుంది అటు ఇటు. పాలని చెప్పిండ్రా, 5-4 చెప్పిండ్రా. ఇది ఎవరిది ఇంకా టైం పెట్టేటట్టుంది. ఇదేం చెప్తాను, ఇది బాగా పడ్డతరంగా ఉందిలే.
ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 6 అండి, పెద్ద గేదె, హెవీ సైజు. దీని ధర విషయానికి వచ్చేసి రైతు మనకు 1,15,000 చెప్తున్నారు. రైతు మాటల్లో నేను వినిపిస్తాను మీకు. పాలు వచ్చేసి 6 లీటర్లు 5 లీటర్లు రోజుకు 11 లీటర్లు చెప్తున్నారు. రేటు కూడా ఏవి ఫిక్స్ ఉండవండి, మనం బేరం ఆడుకునే రేటు తగ్గించుకోవచ్చు. ఒకసారి రైతు ఏం చెప్తున్నారో ఒకసారి రైతు మాటలు నిందాం. ఈ రైతు దగ్గర కూడా 3 ఉన్నాయి. ఎంత చెప్తాను ఇది? 1,15,000. పాలు ఎన్ని ఇస్తుంది? పాలు 5, 6. పొద్దున 6, సాయంత్రం 5. గేదె బాగా జాడుందిలే. లాగుతాను ముందు. ఎన్నో అవుతుంది ఇది? 3 అవుతా. ఇంత 3 అవుతా. ఇది ఉందా? అదే. ఇదేం చెప్తాను ఆయన, ఈ రూమ్లో అనుకోండి. ఇదా సపరేట్ వస్తుంది చెప్పిండిలే. అదే దూడ పేదోడ. ఇది పాలు ఇచ్చాను. పాలు 2.5 2.5 ఇదేం చెప్తాను ధర? 58. చిన్నది అదే, పొట్టిది. ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 9 అండి. చూసుకోవచ్చు. గేదె నాటు గేదె, చిన్న గేదె అండి. దీని ధర విషయానికి వచ్చేసి 53,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ కాదు, మనం దగ్గరకు వచ్చి బేరం ఆడుకుని రేటు తగ్గించుకోవచ్చు. ఇంకా పొదుగు చేయలేదండి, పొదుగు చేస్తుంది ఇప్పుడిప్పుడే. చూడొచ్చు, చిన్న గేదె. నాకు తెలిసి ఇది 45 ఆ మధ్యలో పడొస్తుంది. 45 ఆ రేట్లో వస్తుందండి. రైతు అయితే 53, 54 దాకా చెప్తున్నారు. చూసుకోవచ్చు, బేరం ఆడి రేటు తగ్గించుకోవచ్చు. నాటు గేదె, చిన్న గేదె. మాకు ఇంట్లో వరకు పాలు ఉంటే చాలు అనుకునే వరకు ఈ గేదె మాత్రం బాగుంటుంది. నాటు గేదెలు చాలామంది అడుగుతుంటారు. ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు గేదె, కొంచెం ఏజ్ కూడా ఉంది. పెద్ద సైజు గేదె, పెద్ద గేదె, వయసు కూడా పొదుగు చూసుకోవచ్చు. డెలివరీ అయింది. పాలు వచ్చేసి 4, 3 చెప్తున్నారు. ఇప్పుడైతే 2.5, 3 అట్లా ఇస్తుందని చెప్తున్నారు. మనం 2 పూట్ల పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. దూడ ఏదే అంటే నాటు దూడ పుట్టింది, చూసుకోవచ్చు. పాలు అయితే మనం 2 పూట్ల చెక్ చేసుకొని తెచ్చుకోవాలండి. ఎందుకంటే 2 పూట్ల చెక్ చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. డెలివరీ ఉంది కాబట్టి మనకు ఆ పాసిబిలిటీ ఉంది. చూసుకోవచ్చు, తక్కువ ధరలో ఉంది. మంచి పాల గేదె. మాకు పాల వరకు చూసుకుంటాం అయ్యా, తర్వాత మళ్ళీ ఆలోచిస్తాం అనుకున్న వరకు ఈ గేదె మంచిగా ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి, ఇది 11, 12 సీరియల్ నెంబర్. అంటే 11 గేదె, 12 గేదె 2 కలిపి పెడుతున్నా. 2 ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇవి కూడా నాటు గేదెలు అండి. ఒకటి వచ్చేసి 48,000 చెప్తున్నారు, ఒకటేమో 46,000 చెప్తున్నారు. 2 కూడా ఇక్కడే ఉన్నాయి. ఇవి 4 కూడా ఒకే రైతు దగ్గర ఉన్నాయి. చూసుకోవచ్చు, క్వాలిటీ కూడా మంచిగానే ఉన్నాయండి. ఇవి కూడా డెలివరీ కావడానికి 15 నుంచి 20 రోజుల దాకా టైం పడుతుంది. తొందరగా డెలివరీ అయ్యేం కాదు ఇది. ఎవరికైనా మాకు పాలకు కావాలన్న వరకు ఇది చూసుకోవచ్చు. మేము వేరే గేదె దగ్గరికి వెళ్ళాము, అక్కడికి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ సేల్ అయిపోయినాయంట. ఇవి చూడండి ఎంత బాగుంది. లే కట్టంలే, అయిపోయిందా? 2 అయిపోయినాయా? సంఖ్య ఇంకా బాగుంది. నిన్న లేదు మురుగర్త. ఎంతగా మీనున్నా? జత మీనా? లే చూడదే ఇదే. లే 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 ఎంతదనా? లే 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 అంతే. తట్టడుంది సంఖ, సంఖ. ఎంతగా నువ్వు 2? 1,25,000. 1,25,500. 1,25,500.
ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి 15 అండి. డెలివరీ అయింది గేదె. పాలు వచ్చేసి 4 చెప్తున్నారు. గేదె క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది 5 ఇస్తుందంట. గేదె డెలివరీ అయింది ఇప్పటే కదా, ఇంకా పాలు పెరుగుతాయని చెప్తున్నారు. పొదుగు క్వాలిటీ చూసుకోవచ్చు. 5 రోజుకు 10 లీటర్ల వరకు ఇస్తుందని చెప్తున్నారు. ఇప్పుడైతే 4 ఉన్నాయి. పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. గేదె చూడండి. దీని ధర విషయానికి వచ్చేసి రైతు మనకు 90,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ కాదు, మనం దగ్గరకు వచ్చి బేరమాట రేటు తగ్గించుకోవచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు. దూడంలో మీకు చూపిస్తాను. పొదుగు క్వాలిటీ చూడండి. అయితే 4 అయితే పక్కాగా ఇస్తుంది. ఇప్పుడైతే పాలు అంతేమన్నట, ఇంకా పాలు పెరిగేదానికి ఆస్కారం ఉంది. దూడ వచ్చేసి నాటు దూడ పుట్టింది చూడండి. దున్నపోతు దూడ. మా ఏరియాలో మంచి గేదెలు ఉంటాయి కానీ చూసుకోవాలండి మీరు ఖచ్చితంగా. ఈ గేదెల సీరియల్ నెంబర్ వచ్చేసి 16, 17 2 గేదెలు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇలా కమెంట్గా చేసి చెప్తున్నా. ఈ గేదె వచ్చేసి మనకు రైతు 78,000 చెప్తున్నారండి. ఇది ఫిక్స్ కాదు, మనం బేరం ఆడుకొని రేట్ తగ్గించుకోవచ్చు. గేదె డెలివరీ అయింది. దూడ కూడా ఇదేనండి, దునపోతు దూడ. ఈ రోజుకి గేదె డెలివరీ 4 రోజులైంది. ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేసి 3, 2.5 అలా ఉన్నాయి. పాలు వచ్చేసి రైతు మనకు చెప్పడం 5 చెప్తున్నారు. 4 అయితే ఇస్తుంది అన్న అని చెప్తున్నారు. పాలైతే ఇస్తుంది. పాలు తీసేసిన తర్వాత నేను వీడియో తీయడం జరిగింది. పొదుగు చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఇది క్వాలిటీ పొదుగు. కొమ్ము క్వాలిటీ కానీ గేదె కానీ చూసుకోవచ్చు మీరు. 78,000 చెప్పారండి మనకు ధర. ఇక్కడ మాకు ధరలు ఎక్కువగా చెప్తున్నారు అంటున్నారు. మాకు రైతు ధర అయితే చెప్తారో మేము అదే ధర మేము మీకు చెప్తామండి. మేము ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాం. మీరు వచ్చారంటే దగ్గరికి తీసుకెళ్ళి మేము మాట్లాడిస్తామండి. మీకు వచ్చారంటే ఎంత ఖర్చు అవుతుంది? మాకంటే 200-300 ట్రావెల్ ఖర్చు అవుతుంది. మీ భోజనాలకు అయితే మీకు బయలుదేరడానికి బస్ ఛార్జ్ అయితే బస్ ఛార్జ్, లేదంటే బైక్ అయితే బైక్ పెట్రోల్కు అంతే. మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. మీకు కొనకపోయినా నేనైతే మా ఏరియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గేదెని మీకు తిప్పి చూపిస్తాను. మీకు నచ్చిందంటే మాట్లాడదాం, లేదంటే లేదు. అది విషయం. ఇంకో గేదె ఉందని చెప్పాను కదా, అది చూపిస్తాను చూడండి. అది ఇదేనండి. ఇది వచ్చేసి మనకు రైతు 86,000 చెప్తున్నారండి. దునపోతు దూడ. ఇది కూడా బొడ్డుతాడు కూడా లేదు. ఇది కూడా 4 రోజులైంది డెలివరీ అయ్యి. ఇది పాలు వచ్చేసి 5 చెప్తున్నారు. పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. ఎటు పరిస్థితులైనా సరే గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాతనే మనం గేదెను కొనుగోలు చేయండి. ట్రాన్స్పోర్ట్ ఉండదండి. చాలామంది ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి. అన్న ట్రాన్స్పోర్ట్ పంపిస్తారా, మేము డబ్బులు వేస్తున్నామని. అట్లా డబ్బులు మీరు వేయొద్దు, మేము ట్రాన్స్పోర్ట్ పంపించవద్దు. ఎందుకంటే ఏదైనా మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మీరే దగ్గరకు వచ్చి చూసుకొని చెక్ చేసుకొని తీసుకున్నట్లయితే మీకు గేదె మంచిగా ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చినా సరే మీకు ఒక గేదె నుంచి 20 గేదెల వరకు నేను చూపిస్తాను. మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళచ్చు. చూసుకోండి గేదెలందు. మీకు ఎప్పుడు వచ్చినా సరే ఈ గేదెలు అయితే ఉంటాయండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఈరోజు మీరు చూసిన గేదెలు రేపటికి ఉంటాయా ఉండవు అనేది నమ్మకం తక్కువ అండి. ఎందుకంటే వ్యాపారస్తులు వస్తూనే ఉంటారు, కొంటూనే ఉంటారు. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఇటు క్వాలిటీ కాకుండా ఇంతకంటే మంచి క్వాలిటీ గేదెలు కూడా ఇక్కడికి వస్తుంటాయి. మేము చూపిస్తూ ఉంటాము. ఈరోజు ఉన్న గేదెలు రేపు ఉంటాయని నమ్మకం చెప్పలేం, కానీ ఇంతకంటే మంచి గేదెలు కూడా రావచ్చు. ఇంకా చిన్న గేదెలు కావచ్చు, ఎర్ర గేదెలు రావచ్చు, ముర్రా జాతి గేదెలు కావచ్చు. ఇలా రకరకాల గేదెలు వస్తూనే ఉంటాయండి. మీకు దాంట్లో సందేహం అక్కర్లేదు. గేదెలు ఉంటాయో ఉండవు, అక్కడ పోతే చూపిస్తారో చూపించరు అని అనుకుంటారు. అట్లా ఏం లేదు. మీరు ఎప్పుడు వచ్చినా సరే మీరు నాకు ఫోన్ చేసి రండి. ఒకరోజు ముందు ఫోన్ చేసి రండి. అన్న మీరు రేపు ఉంటారని అంటే నేను చూసుకుని చెప్తాను. మీరు అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఫోన్ చేస్తే నేను అందుబాటులో లేకుంటే మాత్రం మీకు చాలా కష్టం. అది ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఏం చెప్తాంటమ్మా చూడదేలే. రేట్ ఏం చెప్తాండ? 58. ఇదిమా 4 ఇస్తుందా? అది ఎన్నో అవుతుంది? అది 2 అవుతా, 3 అవుతా. పడ్డ బాగుంది. అది బాగుంది. అది